పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయమా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవా? ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు ప్రస్తుతం. తెలంగాణలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా మనకన్నా కొంచెం తక్కువే ఉంది. అక్కడ 110 రూపాయలు, లేదంటే 103 రూపాయలు ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విధించే సెస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటే ఖచ్చితంగా పెట్రోల్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పాయింటే రేజ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్షంలో వైసీపీ చెబుతున్న మాట, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీ మేము పెట్రోల్ ధరలను నియంత్రిస్తాం, అంటే ఇంకా తగ్గిస్తామన్నారు. తగ్గించడం పోగా పెంచారు. ఓకే, ఇది యుద్ధ ప్రభావమా లేదంటే ఇప్పుడున్న క్రైసిస్ నుంచి బయటపడడానికి చేస్తున్న ఇదా అనేది ఒక విషయం. అదే నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం ఏం చేయలేదా అనేది, ఇది సామాన్యుడి బాధుడికి తప్పదా, బాధుడు భరించాల్సిందేనా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పెట్రోల్ ధరల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత అనేది ఒకటి, లేదు ఇది కేంద్రం పెంచిందని సరిపెట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలా? బేసిక్గా ప్రజల మీద భారాలు పడేటప్పుడు, తగ్గించుకునేటప్పుడు మన వంతు మనం ఏం చేస్తామన్నది ఆలోచించాలి. ఇదివరకు కరోనా టైంలో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినాయి. కేంద్రము తగ్గించింది, రాష్ట్రాలు తగ్గించినాయి. కాబట్టినే దేశంలోని అనేక రాష్ట్రాల్లో 100 రూపాయల లోపే ఉంది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఎక్కువ ఉంది. కొన్ని రాష్ట్రాలు భరించగలిగిన చోట ఓకే. మనకి ఆంధ్ర తెలంగాణలో భరిస్తున్నారు. మనకి దేశం మొత్తం మీద హయ్యెస్ట్ నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 2 తెలంగాణ పెట్రోల్ రేట్లు. పక్క రాష్ట్రాల దగ్గర బోర్డులు పెట్టుంటాయి. ఆంధ్రాలో అయితే ఇంత రేటు, మా దగ్గర ఇంత రేటు చూసుకోండి అని. కర్ణాటక అవుట్స్కట్స్లో బోర్డులు ఉంటాయి, ఒరిస్సా అవుట్స్కట్స్లో బోర్డులు ఉంటాయి పెట్రోల్ బంకులకి. ఈవెన్ రిలయన్స్ వాడు కూడా అట్లాంటి బోర్డులే పెడతాడు వాళ్ళ బంకుల దగ్గర కూడా, కంపారిజన్తో. అంటే అంతగా మనకి ఇక్కడ తేడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి బాధుడు అని విమర్శించినటువంటి సందర్భంలో తన అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పాడు. అప్పటికే చంద్రబాబు నాయుడు ఈ అమరావతి సెస్ అని రకరకాలు వేసుకొచ్చారు, వ్యాట్ ఇదంతా కూడా. కాబట్టి అంటే కేంద్రం వసూలు చేసే పన్నుల్లో వాటా తీసుకుంటారు. ఎస్జిఎస్టీ వస్తుంది, సిజిఎస్టీలో వాటా వస్తుంది, పైగా సెస్సుల పేరుతో వ్యాట్ వేస్తారు. ఆ పైన మళ్ళీ అదనంగా కూడా రకరకాలైన ఛార్జీలు వేశారనమాట. అవి మేము వస్తే తగ్గిస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తను అధికారంలోకి వచ్చాక అమరావతి నుండి వసూలు చేసిన సెస్ అమరావతికి ఖర్చు పెట్టాలి కదా. నువ్వు 3 రాజధానులు నాకు ఇంకా డబ్బులు మరి ఎందుకు తీసుకుంటావు మళ్ళీ మానలేదు. ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్ మిమ్మల్ని దోచుకుంటున్నాడు, మేము వస్తే తగ్గిస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు అన్నటువంటిది. నేను అప్పుడే చెప్పా, 2014-19లో కూడా దేశంలోనే అత్యధిక పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఆంధ్రాలోనే ఉంది. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే నెంబర్ 1 ఉంది. 24 తర్వాత కూడా మనమే నెంబర్ 1. అత్యధిక ధరలు, అత్యధిక దోపిడీలు. ప్రభుత్వం చేయాలంటే చేయొచ్చు, కానీ ఈ డబ్బులతోనే రకరకాలు వాడుకుంటుంది. నువ్వు సచ్చినట్టు కడతావు ఏ రోజుకి ఆ రోజు. పెట్రోల్ రేట్ ఎంత, డీజిల్ రేట్ ఎంత అంటావు, కానీ ఇందులో పెట్రోల్లో చంద్రబాబు తీసుకుంటుంది ఎంత, లేకపోతే మోడీ తీసుకుంటుంది ఎంత అన్నది అవగాహన ఎంతమందికి ఉంది. పైగా వీళ్ళు మోడీ మీదకి తోసేస్తారు, అది కేంద్రం చేసింది మనకేం రాదని. వీళ్ళకి రాకుండా ఇంకెక్కడికి పోతుంది ఆ డబ్బులన్నీ కూడా. మనకే అసలు వ్యాట్లో కాకుండా ప్యూర్ ఈ జిఎస్టీ సిస్టంలోకి తీసుకొచ్చారనుకోండి, మనకి వాళ్ళకి 70 రూపాయలకి పెట్రోల్ వస్తుంది. మిగతాదంతా ట్యాక్స్లే. కేంద్రం ట్యాక్సా, కంపెనీ ట్యాక్సా, రాష్ట్ర ట్యాక్సా అన్నీ కలిపి వచ్చేది. కానీ ఎవరు ఒప్పుకోరు, చేసే ధైర్యం చేయరు. అదే తేడా. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రాల్లో వసూలు చేసే పన్నులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త వాహనాల మీద 10% సెస్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది, పక్క రాష్ట్రంలో కూడా లేదు, ఇంకెక్కడా లేదు. ఈవెన్ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఆ 10% అనేది ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి సెస్, ఈ పన్నులు ఒక రకంగా అంటే ప్రజల నుంచి వసూలు చేసి ఏం చేస్తున్నట్టు, దేనికి ఖర్చు పెడుతున్నట్టు? అంటే జీతాలకి డబ్బులు లేవు, పై ఖర్చులకి డబ్బులు లేవు, అలాగే ఈ వీళ్ళు చేసే ప్రోగ్రాములు, ఈవెంట్లు ఉంటాయి కదా, వాటికి డబ్బులు లేవు.
చివరికి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతున్నారు, ఆరోగ్యశ్రీకి నానా తెప్పలు పెడుతున్నారు, 1500 రూపాయల డబ్బులు పక్కకి వెళ్ళిపోయినాయి, 50 ఏళ్ల పెన్షన్ ఎక్కడుందో తెలియదు. ఇట్లాంటి దశలో సంపద చేతిలో ఏదో ఒకటి రన్ అవ్వాలి. ఇది ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే ఈ ట్యాక్స్. కాబట్టి దీన్ని ఇది ఒక బంగారు బాతు, వాళ్ళకి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరైనా నిరసన చేస్తే తొక్కేయడం ఎట్లాగో తెలుసు, తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం ఎట్లాగో తెలుసు, జరిగిపోతూ వచ్చిందంతే. వైసీపీ నిరసన చేస్తున్నట్టు ఉంది ఇవాళ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పాయింట్ అయితే పట్టుకుని బయటకు వచ్చింది. ఎంతవరకు అంటే నేను చెప్పాను కదా, జగన్ రోడ్డు మీదకి రావడం మానేసి మా కార్యకర్తలు వచ్చారు, మా నాయకులు వచ్చారంటే, ఎంతోముందు కూడా జగన్ మాట్లాడాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఫైనల్ గా ఏమవుతుంది అక్కడ, జగన్ ఏదో వచ్చి ప్రెస్ మీట్ లో రోజు మళ్ళీ ఓ పీపీటీ పెట్టి కథ చెప్తాడు, కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పూర్తిగా చూడరు. సమస్య ఎక్కడ అంటే డీల్ చేసే విధానంలో ఫెయిల్ అవుతున్నారు అంతే. అవును, ప్రభుత్వం దీని మీద అంటే స్పందించే అవకాశం ఉంటుందా పెట్రోల్ ధరల మీద? ఇంతకుముందు కరెంట్ ఛార్జీల విషయంలోనే ఇలాగే జరిగింది. మేము పెంచమన్నారు, పెంచింది మా వల్ల కాదు, జగన్ వల్ల పెంచాల్సి వచ్చిందని మొన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెట్రోల్ విషయంలో కూడా వాళ్ళ హామీలో మేనిఫెస్టోలో ఉంది పెట్రోల్ ధరలు నియంత్రిస్తామని, కానీ పెరిగిపోయింది పెట్రోల్ ధరలు. దీని మీద ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ లేదా స్పందించడం? ఎవడు పట్టించుకుంటున్నాడని ఇప్పటిదాకా నేను చెప్పినట్టు దేశంలోనే హైయెస్ట్ ఉందని తెలుసు. అదేమంటే జగన్ గారు వేసాడని వీళ్ళు, బాబు గారు వేసాడని వాళ్ళు, ఆ గాడులోనే ఉంటాయి అవన్నీ. అంత కావాలంటే వెళ్ళి మోడీ గారిని అడుక్కొని పోండి, ఈ టైపే ఉంటుంది. అదొక మనదంతా కూడా అసాల్టింగ్ స్ట్రైట్ ఆఫ్ లైఫ్ అనమాట. ఎదురుదాడి చేయటం. ఈ ఎదురుదాడి చేసే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ యొక్క విలువ కానీ ఆ భారం కానీ వాళ్ళకి భరించేది ఉండదు. అంటే వాళ్ళకేం తక్కువకి ఇస్తారని కాదు, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఇది జుజుబీ. కాబట్టి ధైర్యంగా తప్పేం లేదని ప్రభుత్వానికి చెప్తారు. ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఆలోచించుకోవాలి కదా. ఇప్పటికీ బస్సులో సమస్య అయిపోతుంది, లేడీస్కి సీట్ల వలన. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య వస్తుంది. చివరికి ముద్రా రుణాల వంటి వాటిని కూడా ఆపేశారు వీళ్ళు. ఇలాంటి ఇష్యూస్ ముద్రా రుణాలు కేంద్రం ఇచ్చేదాన్ని కూడా వీళ్ళు ఇవ్వని ఎట్లా అంటే జగన్ టైంలో దానికి చేయూత పేరుతో రాష్ట్ర యువతరం వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఆ వడ్డీ జగన్ ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు ఎక్కడుంది? మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నట్టు వాడుకుంటారు. అంటే ఆ నిధులు దారి మళ్ళింపు, నిధుల్లో ఇవ్వలేదుగా దారి మళ్లించడానికి, ఇందులో అది సమస్య. సార్ ఒకటి, ఇప్పుడు ఇంటి పన్ను పేరుతో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, కుళాయి పన్ను వసూలు చేస్తున్నారు, రకరకాల ట్యాక్స్లు ఆ ఇంటి పన్నులో మనం చూస్తే అర్థమవుతుంది. ఇటు ఈ పెట్రోల్లో పన్నులు, ఇంకో పన్నులు, ఈ పన్నుల రూపంలోనే భారీగా వసూళ్ళు అవుతున్నాయి. ఇది ప్రజలు పట్టించుకోరనా? రేపొద్దున ఇదే ఒక వ్యతిరేకత అవదా కూటమి ప్రభుత్వానికి? దీన్ని ఎవరో ప్రశ్నించారు. మీరు ఒక షాప్కి వెళ్తారు, బండి రేట్ ఎంత అంటే వాడు చెప్తాడు. దాంట్లో ఒరిజినల్ బండి కాస్ట్ మీద పైన సీటుకి ఆ గేర్ దగ్గర నుంచి ప్రతి దానికి ఎంత వసూలు చేస్తారు. మీకు టోటల్ కలిపి లెక్క చెప్తాడు. ఎక్కడైనా అంటే టోటల్గా లెక్క తప్పించి స్పెసిఫిక్గా అడిగి పరిష్కరించే సీను ఫైనాన్షియల్ ఇష్యూస్లో లేవు. పబ్లిక్ పట్టించుకోరు. పెరిగితే టీడీపీ అభిమానులందరూ మోడీని తిట్టుకుంటారు, వైసీపీ అభిమానులందరూ బాబుని తిట్టుకుంటారు తప్పించి ఇక్కడ ఏది కాదు, దానివల్ల ఆధారంగా ఓట్లేంపోలే అన్న ధైర్యం అంత మించేం లేదు. సార్ ప్రధానంగా ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఎక్కే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అలాగే ఈ రేట్లు పెరగడం వల్ల, అలాగే గ్యాస్ ఆటోలు ఉన్నాయి, సిఎన్జి ధర కూడా పెరిగింది, ఎల్పిజి ధర కూడా పెరిగింది, ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర కూడా పెరిగింది. అలాగే గతంలో ఆటో డ్రైవర్లకి ఇచ్చేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి 10,000 ఎంతో, ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళంతా ఇప్పుడు రోడ్డును పడే పరిస్థితి. మా పరిస్థితి ఏంటి అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? లేదు, వీళ్ళకి లాస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం బిగిన్ చేశారు. ఆటో వాళ్ళకి 15,000, ఆటో కార్ డ్రైవర్లకి 15,000 ఇవ్వడం బిగిన్ చేశారు. నెంబర్ 1. రెండవది ఏంటంటే, నేను గమనిస్తున్నంత వరకు పెద్దగా బస్సులకు ఎక్కువైపోయి ఆటోలకేం తగ్గల. ఆటోల డిమాండ్ అట్లాగే ఉంది. పల్లెటూళ్ళలో కూడా లాంగ్ జర్నీలకు వెళ్ళే వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు తప్పించి లోకల్గా తిరిగేటటువంటి వాళ్ళు ఆ ఆటోలకే వెళ్తున్నారు. ఆటోలు ఏమి 7 సీటర్ ఆటోలు ఏమి ఖాళీలు ఉండట్లా.
అవునా? ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ బస్సుల్లో సేఫ్టీ ఎంతవరకు అనేదో సమస్య. అంటే నుంచునే ప్రయాణించాల్సి వస్తుంది. ఆడవాళ్ళు టికెట్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు అందులో ఎక్కితే మగవాళ్ళు వచ్చి ఎక్కిపోతున్నారు అక్కడ. అవును. అది ప్రాబ్లం ఏం కాదు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. ఎస్, దానికి ఏం చేస్తాడు? ఇదివరకు 85 రూపాయలు 90 రూపాయలు ఉన్నప్పుడు మీ దగ్గర ఈ సర్వీస్ ఆటో వాడు వసూలు చేసే డబ్బులు ఇంతని చేసేది. రేట్లు పెరిగినప్పుడు పెంచాడు. అవును. రేటు తగ్గినప్పుడు ఏం తగ్గించలేదుగా. మళ్ళీ ఇప్పుడు పెంచుతారు. మినిమం 10 రూపాయలు తీసుకుంటారు రెండు స్టాపుల తర్వాతకైతే కనుక. మినిమం 10 తీసుకుంటాడు. మనం ఒక స్టాప్లో తర్వాత దిగినా సరే. ఓకే. మాక్సిమం రేట్ ఏరియాని బట్టి ఉంటుంది. మీరు ఎక్కేటప్పుడు చెప్తారు 20, 30, 40 ఇట్లా. ఇప్పుడు 20 కూడా ఉందిలేండి. అది ఇప్పుడు రేపు పొద్దున అది పెరుగుతుంది. 10 15 అవుతుంది, 15 20 అవుతుంది. అది కూడా సామాన్యుల మీద భారమే కదా. ఇప్పుడు షేర్ ఆటో ఎవరు ఎక్కుతారు? షేర్ ఆటో అలాగే మీకు ఎట్లా ఉంటుందంటే, నిన్న బంగారం మీద రిస్ట్రిక్షన్ అనగానే యాడ్ 210 రెచ్చిపోయారు, అందరు తిట్టారు. అంటే బంగారం కొనగలిగిన వాళ్ళు 3 రూపాయలు ఖర్చు భారం అవుతుందా? సరిగ్గా చెప్పాలంటే ఒకటి భారం ఖచ్చితం. ఒక మనిషి కుటుంబం మీద 2 వీలర్ నడుపుతుంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 4 వీలర్ నడుపుతుంటే ఖచ్చితంగా 10-15 వేలు ఎక్స్ట్రా పడుతుంది. ఏం చేయలేని పరిస్థితి ప్రపంచం అంతా ఈ సంక్షోభం ఉన్నప్పుడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తన డబ్బులు తగ్గించుకోవడానికి వాళ్ళకి అసలే జీతాలకు కూడా కష్టాలు నకనకలాడుతున్నారు. ఇంకెక్కడ ఉంటుంది పాపం. అంతర్జాతీయ పరిణామాలు యుద్ధం ఎఫెక్ట్ అయినా ఈ ధరలు పెరగడానికి లేదు షరామావాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల? లేదు, ఖచ్చితంగా యుద్ధం కారణంగా. అమెరికాలో కూడా నేను నాకు తెలిసిన ఒక వ్యక్తి అక్కడ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారనమాట. అక్కడ గ్యాలన్లలో ఏమో ఆయిల్ కొడతారు. మొన్నటిదాకా $2 ఉంది, ఇప్పుడు $5 చేరిందట. 2కి 5 ఎక్కడ? మనం దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట. కాబట్టి అక్కడ పెరిగి ఉన్నాయి. మన దగ్గర ఇంకా చాలా రోజులు భరించింది ప్రభుత్వం. ఇప్పుడు గుడ్డిలో మేళలాగా చేసింది అంతే. అంటే యుద్ధం ఎఫెక్ట్ అయితే ప్రధాన కారణం ఖచ్చితంగా. సార్, భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం. ఇంతటితో ఆపరు, ఇంకా పెరుగుతుంది అని. జరుగుద్దా నిజంగా? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇరాన్ ఇట్లాగే చేసి హార్ముజ్ జలసంధి దిగ్బంధం, హార్ముజ్ని ఇరాన్ని అమెరికా దిగ్బంధం కొనసాగితే భారీగా పెరగచ్చు. షిప్పులు రాకపోతే ఎక్కడి నుంచి అయ్యి డబ్బులు వస్తాయి వాళ్ళకి? ప్రొడక్షన్ ఆగిపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది సమస్య అవుతుంది. అదే కనుక జరిగితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? సహజంగా ఉంటుంది. చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ కేంద్రం తగ్గిస్తే వీళ్ళు కూడా తగ్గిస్తారు. కేంద్రం ఇప్పుడు తగ్గిస్తే అది సంక్షోభంలో పడుతుంది. అదే సమస్య. రాష్ట్ర ప్రభుత్వమే సర్దుకోవాలేమో ఒక రకంగా. అంతే. ఆంధ్రప్రదేశ్లో అందుకు సిద్ధంగా ఉందా మన ప్రభుత్వం? అంటే ప్రస్తుతానికి అయితే ఉంది బాగానే. కాకపోతే రేట్లను తగ్గించరు అంతే. ఒక భరోసా కల్పిస్తారేమో, పెరిగితే చూద్దాం అంటారేమో బాబు గారు రేపొద్దున. రైట్, చూద్దాం. మొత్తానికి వైసీపీ అయితే దీని మీద నిరసన చేపడుతోంది. ఒక పిలుపునైతే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎంతవరకు ఆ పిలుపుకు స్పందన వస్తుంది? నిజంగా పెట్రోల్ ధరలు పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా? ప్రజలే డిసైడ్ చేయాలి.